श्रीकृष्णाय नमः। जय गुरुदेव। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। अतसी पुष्पसङ्काशं हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुम्। उत्फुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुम्। मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हिपिञ्छावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुम्। कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्। गोपिकानां कुचद्वन्द्वा कुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुम्। रुक्मिणीकेलिसंयुक्तं पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुम्। श्रीवत्साङ्कं महोरस्कं वनमालाविराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्। कृष्णाष्टकमिदं पुण्यं प्रातरुत्थाय यः पठेत् कोटिजन्मकृतं पापं स्मरणेन विनश्यति। జై గురుదేవ్ అండి అందరికీ. ఈరోజు మనం శ్రీమదాంధ్ర మహాభారతంలో ఆది పర్వము ప్రథమాశ్వాసము 4వ భాగంలోకి వస్తున్నాము. నిన్నటి వరకు మనము అవతారిక గురించి, ఆది పర్వము ప్రథమాశ్వాసం అవతారిక గురించి చదువుకున్నాము. ఇక్కడ నన్నయ్య గారి గుణగణాల గురించి, ఆ తర్వాత రాజరాజ నరేంద్రుల యొక్క గుణగణాల గురించి, వాళ్ళ యొక్క కవిత్వం గురించి, ఆ తర్వాత రాజరాజ నరేంద్రుడి యొక్క పాలన గురించి అంతా కూడా నన్నయ్య భట్టు గారి యొక్క తెలివితేటలు, ఆయన యొక్క బుద్ధి కుశలత గురించి మనం చక్కగా ఇప్పటి వరకు చదువుకున్నాం. ఇక ఈ రోజుటి నుంచి భారత కథా ప్రస్తావన ప్రారంభమవుతుంది. తత్కథా ప్రారంభం పెట్టిదనినా, ఆ మహాభారతంలోని కథకు మొదలు ఎటువంటిదనగా, నైమిషారణ్య పుణ్యక్షేత్రమునుగుల పతిశౌనకుండను పరమమౌని బ్రహ్మర్షి గణ సముపాసితుండై సర్వ లోకహితార్థంబు లోకనుతుడు 12 వార్షికోత్తమ సత్రయాగంబు ముగిజేయుచున్న నమ్మునుల కడకు వచ్చి తానుగ్రవశుడను సూతుడు రౌమహర్షని సుపౌరాణికుండు పరమ భక్తితోడ వ్రణమిల్లియున్న నక్కథకు వలన మునిని కాయమెల్లా వివిధ పుణ్య కథలు వినువేట్కనతని పూజించి రపరిమత విశేష విధులా. కులపతి అయిన శౌనకుడు అనే మహాముని బ్రహ్మర్షుల సముదాయం చేత సేవింపబడిన వాడై ఎల్ల లోకాల శ్రేయస్సు కొరకు 12 సంవత్సరాలు జరిగే శ్రేష్టమైన సత్రము అని యాగ విశేషాన్ని చేస్తూ ఉండగా, ఆ మునుల చెంతకు వచ్చి రోమహర్షణుడనే వాని కుమారుడును మంచి పురాణ కథకుడును అయిన ఉగ్రశ్రవసుడు అనే సూతుడు మిక్కిలి భక్తితో నమస్కరించి ఉండగా, మునుల సమూహమంతా కలిసి ఆ కథకుడి వలన వివిధ పవిత్ర కథలను వినవలననే కుతూహలంతో అతడిని అధికమైన పూజా విధానాలతో పూజించారు. ఇక్కడ
ఈ తాత్పర్యంలో మనకు చెప్తున్నారు, కులపతి అయినటువంటి శౌనకుడు అనే మహాముని తన చుట్టూ ఉన్నటువంటి బ్రహ్మర్షుల సముదాయం చేత సేవింపబడిన వాడాయన. అలాంటి ఆయన ఎల్ల లోకాల శ్రేయస్సు కొరకు 12 సంవత్సరాలు శ్రేష్టమైన సత్రము అనే యాగాన్ని చేస్తున్నాడు. దీన్నే దీర్ఘసత్ర యాగము అంటారు. ఈ దీర్ఘసత్ర యాగం చేస్తూ ఉంటే ఆ మునుల దగ్గరికి రోమహర్షణ ముని అనే ఆయన కుమారుడైనటువంటి వాడు, ఆ తర్వాత మంచి పురాణ కథకుడు, ఆ తర్వాత ఉగ్రశ్రవుడు అనే సూత మహాముని ఎంతో భక్తితో నమస్కరించి ఉండగా మునుల సమూహమంతా కలిసి ఆ కథకుడి వలన వివిధ పవిత్ర పుణ్యకథలను వినాలనే కుతూహలంతో ఆయన్ని అనేక రకాలుగా పూజా విధానాలతో పూజించారట. అంటే ఇక్కడ శౌనకుడనే మహాముని ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దీర్ఘసత్రయాగంలో రోమహర్షునుడి కొడుకు, ఆ తర్వాత ఉగ్రశ్రవసుడనే సూత మహాముని, అంటే సూతుడు అనేది ఇక్కడ ఒక బిరుదు, ఆ పదవికి ఇచ్చినటువంటి పేరు. ఆయన అసలు పేరు ఉగ్రశ్రవసుడు. అయితే ఆ సూత మహామునికి నమస్కరించి ఈ దీర్ఘసాత్రయాగములో ఉన్నటువంటి మునులందరూ అనేక పూజలతో పూజించి అక్కడ ఆయనని ఈ కథలను గురించి, పుణ్యమైన కథలను గురించి వినాలన్న కుతూహలంతో వేచి ఉన్నారు. అక్కడ విశేషం, మునీనాం దశసాహస్రం యౌనదానాది పోషణ అధ్యాపయతి విప్రశిరసౌ కులపతి స్మృత అనేది కులపతి నిర్వచనం. సత్రము అనేది ఒక యాగ విశేషం. ఇది 13 నుండి 100 రోజుల వరకు కానీ అంతకు ఎక్కువ కాలం కానీ జరగవచ్చును. రోమహర్షణుడనే సూతుడు వ్యాసుడి శిష్యుడు. అతని కుమారుడు ఉగ్రశ్రవసుడు సౌతి. క్షత్రియకాంతకు వైశ్యుడి వలన పుట్టినవాడు సూతుడనిన్ని, పురాణ కథలు చెప్పటం అతని వ్యాపారమనిన్ని నుఘంటువులలో ఉన్నది. సూత శబ్దానికి రథసారథి అని సామాన్యార్థం, కానీ ఇచ్చట కథకుడు అని చెప్పటం యుక్తంగా ఉంటుంది. అందుచేతనే మునులు అందరూ అతడి వలన పుణ్యకథలు వినాలని అభిలషించి అతడిని పూజించారు. ఈ విశేషంలో ఏం చెప్తున్నారు? ఇక కులపతి అనేది మునీనాం దశసాహస్రం యౌన దానాది పోషణాత్ అధ్యాపయతి విప్రశిరసౌ కులపతి స్మృత అని కులపతి గురించి ఇక్కడ చెప్తున్నారు. ఇక సత్రము అనేది ఒక యాగ విశేషం. ఈ యాగాన్ని 13 రోజుల నుంచి 100 రోజుల వరకు కానీ లేదంటే అంతకంటే ఎక్కువ కాలం కానీ జరపవచ్చు. దాన్ని సత్రము అంటారు. అప్పుడు రోమహర్షుడనే ఆయన కూడా సూతుడే. ఆయన వ్యాసుడి శిష్యుడు. ఆయన కుమారుడు ఉగ్రశ్రవసుడు కూడా సౌతి. ఈయన క్షత్రియకాంతకు వైశ్యుడి వలన పుట్టినవాడు కాబట్టి సూతుడని ఈయన అంటారట. అలా ఆ తర్వాత పురాణ కథలు చెప్పటం ఈయన వ్యాపారము అని నిఘంటువులలో ఉందట. సూత శబ్దానికి రథసారథి అని సామాన్యమైనటువంటి అర్థం. ఇక్కడ కథకుడు అని చెప్పడం కూడా సమంజసంగా ఉంటుంది అంటారు. అందుచేతనే మునులందరూ ఆయన వలన పుణ్యకథలు వినాలని కోరి ఆయనని పూజించారు. ఇక వచనం, అక్కతకుండ వెండియు నమ్ముని సంఘంబునకు నమస్కారంబు చేసి ఏననేక పురాణ పుణ్య కథాకథన దక్షుండ వ్యాస శిష్యుండైన రోమహర్షణుడనకు పుత్రుండ నా వలన నెక్కత వినవలతురనిన నమ్మునులతనికిట్లనిరి. తాత్పర్యం, పౌరాణికుడైన ఆ ఉగ్రశ్రవసుడు మరల ఆ మునుల సముదాయానికి నమస్కరించి నేను అనేక పురాణాలలోని పుణ్యం కలిగించే కథలను చెప్పటంలో సమర్థుడిని, వ్యాస మహాముని శిష్యుడైన రోమహర్షణుడు అనే పరమ పౌరాణికుడి యొక్క కుమారుడిని, నా నుండి మీరే కథ వినాలని కోరుతున్నారు అని అడిగితే మునులు ఉగ్రశ్రవసుడితో ఈ విధంగా పలికారు. ఈయన పౌరాణికుడు అంటే పురాణ కథలను చదివినవాడు, శ్రవణం చేసినవాడు, ఆ తర్వాత చెప్పేవాడు. అందుకని పౌరాణికుడైనటువంటి ఆ ఉగ్రశ్రవసుడు మరల ఆ మునుల సముదాయానికి ఆయన నమస్కారం చేసి, అయ్యా, నేను అనేక పురాణాల్లో పుణ్యం కలిగించే కథలను చెప్పడంలో సమర్థుని నేను, కాబట్టి వ్యాసమహాముని శిష్యుడైనటువంటి రోమహర్షుండనే పరమ పౌరాణికుడి యొక్క కొడుకుని నేను, నా నుండి మీరే కథ వినాలని కోరుకుంటున్నారు అని అడిగితే మునులు ఆయనతోటి ఈ విధంగా పలికారట. ఏయది హృద్యమపూర్వం వేయది యద్దాని వినిన నెరుక సమగ్రం వయ్యుండు నగని బర్హణమేయది
యక్కథయ వినగనిష్టము మాకున్. ఏ కథ మనోహరమో, ఏది క్రొత్తదై వింతగా ఉంటుందో, దేనిని వింటే సంపూర్ణమైన జ్ఞానం కలుగుతుందో, ఏది పాపాలను తొలగిస్తుందో అటువంటి కథయే వినటం మాకు ప్రీతికరం. ఇక్కడ వీళ్ళ ఈ తాత్పర్యంలో ఏం చెప్తున్నారు? ఏ కథ అయితే ఎంతో అందంగా మనోహరంగా వినడానికి ఇష్టంగా ఉంటుందో, ఏ కథ అయితే క్రొత్తగా వింతగా ఉంటుందో, ఏ కథను వింటే సంపూర్ణమైన జ్ఞానం కలుగుతుందో, ఏ కథను వింటే పాపాలను తొలగిస్తుందో అటువంటి కథను వినటం మాకు ఎంతో ఇష్టం. ఇక విశేషం, ఈ పద్యం భారత కథకు ఉన్న గుణాలను, గొప్పతనాన్ని, దానిని వినటం వలన కలిగే లాభాలను చక్కగా తెలుపుతూ ఉన్నది. పూర్వలాక్షణికులు చెప్పిన కావ్య ప్రయోజనాలు కొన్ని ఇందులో సూచింపబడినవి. కావ్యం యశసేర్థకృతే వ్యవహారనిదే శివేతరక్షతయే సద్యపరనిర్వృతయే కాంతా సంమితయోపదేశయుజే అని మమ్మటుని కావ్య ప్రకాశం. నన్నయ్య ధ్వనిరస సంప్రదాయాలను సమర్థించేవాడు కాబట్టి వర్ణాన్ని, శబ్దాన్ని కూడా తన రచనలో వ్యంజకాలుగా ప్రయోగిస్తాడు. ఈ పద్యంలోని యత్, తత్ అర్థక శబ్దాలు అటువంటివి. ఎత్తదోర్నిత్య సంబంధ అని ప్రమాణం. ఏయది అన్నప్పుడు యథర్థకంతో అంత పూర్వం ప్రారంభించబడిన దానిని తదర్థకం పరామర్శిస్తుంది. అప్పుడు తదర్థకం ప్రక్రాంత పరమార్శకం అనబడుతుంది. హృదయం, అపూర్వం మొదలైన లక్షణాలు కల కథ ఏదైతే ఉంటుందో అటువంటి లక్షణాలు కల కథ వినాలనే కోరిక ఇందులో ఉన్నది. లక్షణ విశిష్టమైన వస్తు స్వభావం ఇందులో శబ్దమూలక వస్తుధ్వని. ఈ పద్యము ఏం చెప్తుంది అంటున్నారు ఇక్కడ విశేషంలో? భారత కథకు ఉన్నటువంటి గుణాలను, గొప్పదనాన్ని, దాన్ని వినటం వలన కలిగే లాభాలను కూడా చక్కగా తెలుపుతుంది ఈ పద్యం. ఇక పూర్వం కవులు చెప్పినటువంటి కావ్య ప్రయోజనాలన్నీ ఇందులో సూచింపబడ్డాయి. ఇక కావ్యం యశసేత్రకృతే వ్యవహార విదే శివేతరక్షతయే సత్య పరనిర్వృతయే కాంతా సంమితయోపదేశయుజే అనేది మమ్మటుని యొక్క కావ్య ప్రకాశం. నన్నయ్య ధ్వని సంప్రదాయాలను సమర్థించేవాడు కాబట్టి వర్ణాన్ని, శబ్దాన్ని కూడా ఆయన తన రచనలో వ్యంజకాలుగా ఉపయోగించాడు. ఈ పద్యంలోని ఎత్తు, తత్తు అనేవి అర్థక శబ్దాలు అటువంటివి. ఎత్తదో నిత్య సంబంధ అనేది ప్రమాణం. యది అన్నప్పుడు యథర్థకంతో అంతకు పూర్వం ప్రారంభించబడిన దానిని తదర్థకం పరామర్శిస్తుంది. అప్పుడు తదర్థకం ప్రక్రాంత పరమాశకం అవుతుంది. ఇక హృదయం, అపూర్వమైనటువంటి లక్షణాలు కల కథ ఏదైతే ఉంటుందో అటువంటి లక్షణాలను కలిగినటువంటి కథను వినాలనే కోరిక ఇందులో ఈ పద్యంలో ఉంది అని చెప్తున్నారు. ఇక వచనం ముందుకెళ్తే, అనిననుగ్రశ్రవసుండట్లేనని మీకునభిమతంబైన పుణ్యకథ చెప్పెదా, దత్తావధానుల రైవినుండని శౌనకాది మహామునులకిట్లని చెప్పందొడంగే, కృష్ణద్వైపాయనుండను బ్రహ్మర్షి తొల్లి వేదంబులేకి భూతంబులై ఏర్పడకున్న ఋగ్యజుస్సామాథర్వంబులుగా విభాగించి తన శిష్యులైన పైల వైశంపాయన సుమంతు జైమినులంబంచి క్రమంబున జతుర్వేద సూత్రంబుల జేయించి వేద వ్యాసుండై నిజ తపో మహత్వంబునంజేసి బ్రహ్మచేతననుజ్ఞాతుండై అష్టాదశ పురాణంబులను నీతి ధర్మ శాస్త్రార్థ తత్వంబులను జతుర్వేద వేదాంతాభిప్రాయంబులను జతుర్వర్గానుబంధ బంధుర కథేతిహాసంబులను జతుర్యుగ మహర్షి రాజవంశ చరితంబులను జతుర్వర్ణాశ్రమ ధర్మ క్రమంబులను జతుర్ముఖ ప్రముఖ నిఖిల సురముని గణపూజితుండైన శ్రీకృష్ణుని మహాత్వంబును పాండవాది భారత వీరుల మహాగుణంబులను ధన విమల జ్ఞానమయంబైన వాగ్దర్పణంబునందేర్పడి వెలుంగుచుండా. తాత్పర్యం: మునులు ఆ విధంగా పలుకగా సౌతి అట్లయితే మీకు ప్రియమైన కథను, పవిత్ర కథను చెబుతాను, ఏకాగ్రచిత్తులై వినండి అని శౌనకుడు మొదలైన మునులకు ఈ విధంగా చెప్పడానికి ఆరంభించాడు. కృష్ణద్వైపాయనుడు అనే పేరు కల వేదతత్వజ్ఞుడైన ముని పూర్వం వేదాలన్నీ కలిసి వేరువేరుగా లేకుండటం చేత వాటిని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వేదం అని 4 వేదాలుగా విభజించాడు. తన శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైమిని అనే వారిని ఆజ్ఞాపించి వరుసగా ఆ 4 చేత 4 వేదాలను ధారణలో ఉంచుకొనటానికి వీలుగా సంక్షేప సూత్రాలను చేయించాడు. వేదాలను విభజించిన వాడు కావటం చేత వేదవ్యాసుడని ప్రఖ్యాతి పొందిన వాడై
తన తపోమహిమ వలన బ్రహ్మచేత ఆజ్ఞాపింపబడి 18 పురాణాలను, నీతి శాస్త్ర ధర్మశాస్త్రాల యొక్క అర్థాన్ని, స్వభావాన్ని, 4 వేదాల యొక్క వాటికి సంబంధించిన ఉపనిషత్తుల యొక్క భావాలను, ధర్మార్థ కామ మోక్షాదులతోనూ ఇతరాలైన అరిషడ్ వర్గాదులతోనూ సంబంధం కల హృదయాలైన కథలను, ఇతిహాసాలను, కృత త్రేతా ద్వాపర కలియుగాలలోని గొప్ప మునుల యొక్కయు, రాజుల యొక్కయు వంశాల చరిత్రలను, బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులనే 4 వర్ణాల యొక్కయు, బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాశ్రమాలలోని ధర్మాల యొక్కయు విధానాలను, 4 మగముల బ్రహ్మ మొదలైన సర్వదేవతల యొక్కయు, మునుల యొక్కయు సమూహాల చేత పూజింపబడిన శ్రీకృష్ణుని మహత్యమును, పాండవులు మొదలైన భారత శూరుల గుణగణాలను, నిర్మలమైన జ్ఞానముతో నిండిన తన వాక్యనడి అద్దంలో తేట తెల్లంగా ప్రకాశిస్తూ ఉండగా భారతాన్ని రచించాడు అని అంటున్నారు. ఇక్కడ ఈ తాత్పర్యంలో మనకు చెప్తున్నారేంటి? మునులు ఆ రకంగా అడగంగానే ఇక సౌతి సూత మహాముని, ఉగ్రశ్రవస్తువు, ఈ 3 రకాల పేర్లతో ఆయన పిలుస్తారు. ఆయన అలా అయితే మీకు పవిత్రమైన కథను చెబుతాను వినండి, ఏకాగ్ర చిత్తంతో అంటే మనసును లగ్నం చేసి వినండి అని శౌనకుడు మొదలైనటువంటి మునులకు చెప్పడం మొదలు పెడతాడు. కృష్ణద్వైపాయనుడు అనే పేరు కల వేదతత్వజ్ఞుడైన ముని పూర్వం వేదాలన్నీ కలిసి వేరువేరుగా లేకుండడంతో కలిసిపోయినటువంటి ఆ వేదాలను ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని 4 వేదాలుగా దానిని విభజించి తన శిష్యులైనటువంటి పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైమిని అనే వాళ్ళని ఆజ్ఞాపించి వరుసగా ఆ 4 చేత 4 వేదాలను ధారణలో ఉంచుకోవటానికి వీలుగా సంక్షేప సూత్రాలను చేయిస్తాడు వాళ్ళతోటి. ఆ తర్వాత వేదాలను విభజించిన వాడు కావటం చేత వేదవ్యాసుడిని ప్రఖ్యాతి పొందుతాడు. ఆయన తన తపోమహిమతోటి బ్రహ్మచేత ఆజ్ఞాపించబడతాడు. ఏమని? 18 పురాణాలు, నీతి శాస్త్ర ధర్మశాస్త్రాల యొక్క అర్థము, స్వభావము, 4 వేదాలయు వాటి యొక్క సంబంధించిన ఉపనిషత్తుల యొక్క భావాలు, ధర్మార్థ కామ మోక్షాదులతో ఇతరాలతో ఆ తర్వాత అరిషడ్వర్గాలతో సంబంధం కల హృద్యమైనటువంటి కథలను, ఇతిహాసాలను, కృత త్రేత ద్వాపర కలియుగాలలోని గొప్ప మునుల యొక్క, రాజుల యొక్క వంశాల చరిత్రలను, బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులనే 4 వర్ణాల యొక్క బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ సన్యాసాశ్రమాలలోని ధర్మాలను అంటే వాళ్ళు చేయవలసిన విధులనన్నిటినీ కూడా 4 ముఖాల బ్రహ్మ మొదలైన సర్వదేవతల యొక్క మునుల యొక్క సమూహాల చేత పూజింపబడినటువంటి ఆ శ్రీకృష్ణుని మహత్యాన్ని, పాండవులు మొదలైన భారత శూరుల గుణగణాలను, నిర్మలమైన జ్ఞానంతో నిండిన తన వాక్కు అనే అద్దంతో తేట తెల్లగా ప్రకాశిస్తూ ఉండగా అని అంటున్నారు. ఇక విశేషం, పురాణ శబ్దానికి అనేక నిర్వచనాలు ఉన్నవి. ప్రాచీనమైనదైనను క్రొత్తగా ఉండేది అని ఒక నిర్వచనం ఉంది. సర్గం, ప్రతిసర్గం, వంశం, మన్వంతరం, వంశానుచరితం అనేవి పురాణానికి ఉండే 5 లక్షణాలు. ఇతి హ అస ఇట్లుండెను అని ఇతిహాస శబ్ద వ్యుత్పత్తి. ధర్మార్థ కామ మోక్షాలకు సంబంధించిన ఉపదేశాలతో కూడిన కథతో కూడిన పూర్వవృత్తం ఇతిహాసం. ఇక్కడ ఈ పురాణ శబ్దానికి అనేక నిర్వచనాలు ఉన్నాయంటున్నారు. విశేషములు, ప్రాచీనం అంటే పురాతనమైనదైనా కూడా కొత్తగా ఉండేది అని ఒక నిర్వచనం. ఇంకా సర్గము, ప్రతిసర్గము అంటే ప్రళయాంతంలో మరల చేసే సృష్టి, ఆ తర్వాత వంశము అంటే దేవాసుర మునీంద్రాదుల వంశాల చరిత్రలు, మన్వంతరము వంశాను చరిత్రము అంటే సూర్యచంద్రాది వంశాలకు చెందిన రాజుల చరిత్రలు. ఇవన్నీ కూడా పురాణానికి ఉండే 5 లక్షణాలు. ఇట్లా జరిగింది అని చెప్పబడేదే ఇతిహాస శబ్ద వ్యుత్పత్తి. ఇక ధర్మార్థ కామ మోక్షాలకు సంబంధించిన ఉపదేశాలతో కూడిన కథతో కూడిన పూర్వమైన వృత్తమే ఇతిహాసము అని అంటున్నారు ఇక్కడ. ఇక ముందుకెళ్తే, ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని, యధ్యాత్మ విధులు వేదాంతమనియు, నీతి విచక్షణులు నీతి శాస్త్రంబని, కవి ఋషభులు మహాకావ్యమనియు, లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని, యైతిహాసికులు ఇతిహాసమనియు, పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయంబని మహిగొనియాడుచుండ, వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడాది ముని పరాశరాత్మజుండు, విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరుగుచుండ చేసి భారతంబు. తాత్పర్యం,
ధర్మ స్వభావం తెలిసిన వారు ధర్మశాస్త్ర గ్రంథమనిన్ని, పరమాత్మ జీవాత్మల సంబంధం తెలిసిన వేదాంతులు వేదాంత శాస్త్రమనిన్ని, నీతి విషయాల యందు నేర్పు కలవారు నీతులను తెలిపే శాస్త్రమనిన్ని, కవిశ్రేష్ఠులు గొప్ప కావ్యమనిన్ని, లక్షణం తెలిసిన వారు పెక్కు లక్ష్యాల సంపుటి అనిన్ని, పూర్వకథలు తెలిసిన వారు ఇతిహాసమనిన్ని, ఉత్తమ పౌరాణికులు పెక్కు పురాణాల సమూహమనిన్ని, భూమి యందు పొగడుతూ ఉండగా సర్వ వేదాల సత్యస్వరూపాన్ని ఎరిగిన వాడును, వేదాలను విభజించే వేద వ్యాసుడనే పేరు పొందినవాడును, ప్రాచీన మునియున్ను, విష్ణువుతో సమానుడును అయిన పరాశరుని కుమారుడు సర్వజనులకు హితమై ఒప్పేటట్లుగా సంస్కృతంలో భారతమనే గ్రంథాన్ని రచించాడు. ఇక్కడ తాత్పర్యంలో ధర్మ స్వభావం తెలిసినటువంటి వాళ్ళు ధర్మశాస్త్ర గ్రంథం అంటారట. పరమాత్మ జీవాత్మల సంబంధం తెలిసిన వాళ్ళు వేదాంతులు. ఆ సంబంధాలు అంటే ఎవరికి తెలుస్తుంది? పరమాత్మ జీవాత్మ ఈ సంబంధం తెలిసిన వాళ్ళని ఏమంటారు? వేదాంతులు అంటారు. ఆ వేదాంతులు దీన్ని వేదాంత శాస్త్రమని, నీతి విషయాలందు నేర్పు కలిగిన వారు నీతులు తెలిపే శాస్త్రమని దీన్ని, ఆ తర్వాత కవిశ్రేష్ఠులు గొప్ప కావ్యమని అని, ఇక లక్షణం తెలిసినటువంటి వారు పెక్కు లక్షణాల యొక్క సంపుటి ఇది అని, పూర్వకథలు తెలిసిన వారు ఇది ఇతిహాసము అని, ఉత్తమ పౌరాణికులు పెక్కు పురాణాల సమూహం అంటే ఎన్నో పురాణాల సమూహం ఇది అని, ఇక భూమి అందు అందరూ పొగుడుతూ ఉంటే సర్వ వేదాల యొక్క సత్యస్వరూపాన్ని తెలిసినవాడు, వేదాలను విభజించినటువంటి వేదవ్యాసుడనే పేరు పొందినవాడు, ప్రాచీన మునిను అయినవాడు, విష్ణువుతో సమానుడైనటువంటి వాడు అయిన పరాశరుని కుమారుడు కృష్ణద్వైపాయనుడు సర్వజనులకు మంచిగా ఒప్పేటట్లుగా సంస్కృతంలో భారతమనే గ్రంథాన్ని రచించాడు. ఇప్పుడు మహాభారతం ఎలా వచ్చింది, ఎవరు రాశారు సంస్కృతంలో అనేసి దీని గురించి చెప్పడం మొదలుపెట్టారు ఇక్కడ నన్నయ్య భట్టర్ వారు. విశేషం అలంకారం ఉల్లేఖం. యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తిన తత్వచిత్ అని భారతాన్ని గురించి చెబుతూ ఉంటారు. ఇందులో ఉన్నది వేరే చోట ఉండవచ్చును, ఇందులో లేనిది మరెచ్చట ఉండదు అని శ్లోక స్వభావం. ఈ విషయాన్ని నన్నయ్య పై పద్యంలో తెలిపాడు. భారతంలో ధర్మాలు, వేదాంతము, నీతులు, రసపాత్ర పోషణాదులైనటువంటి కావ్య లక్షణాలు, వివిధ లక్షణాలకు లక్ష్యాలు, పూర్వకథలు, పురాణ వృత్తాంతాలు మొదలైనవన్నీ ఉంటాయి. ఇది ఒక విజ్ఞాన కోశం. కృష్ణద్వైపాయనుడు పరాశరుడనే మునికి దాశకన్యకి యమునా ద్వీపంలో పుట్టాడు. ఆ వృత్తాంతమందు చెప్పబడుతుంది. వ్యాసో నారాయణో హరిహి అని సూక్తి. భాగవతంలో చెప్పబడిన విష్ణువు ఎత్తిన 21 అవతారాలలో వ్యాసుడు ఒకడు. అందుచేత విష్ణు సన్నిభుడు అని చెప్పబడినాడు. భారతం అన్ని మతాల వారికిని సర్వజనులకును హితం చేకూర్చేది. పంచమ వేదమని ప్రసిద్ధి చెందింది. శాస్త్రకారులు ముందు లక్షణం చెప్పి తర్వాత దానికి లక్ష్యం ఉదాహరణగా చెబుతారు. ధర్మనీతి, వేదాంత, వ్యాకరణాది శాస్త్రాలలో చెప్పబడిన లక్షణాలకు లక్ష్యాలు భారతంలో ఉంటాయి. కావ్యానికి అనేక నిర్వచనాలున్నవి. రసాత్మకమైన వాక్యం అనేది వాటిలో ఒకటి. ఇతిహాసం, చరిత్ర, జరిగిన వృత్తాంతాన్ని ఇది చెబుతుంది. సంస్కృత మహాభారతం శాస్త్రేతిహాసం, ఆంధ్ర మహాభారతం కావ్యేతిహాసం. ఇక్కడ విశేషంలో ఏం చెప్తున్నారు? యది హాస్తి తదన్యత్ర యన్నేహాస్తిన తత్వకచిత్ అంటే అని భారతాన్ని గురించి చక్కగా మనకు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఉన్నది ఇంకెక్కడా ఉండదు, మరెక్కడా ఉన్నది ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ ఉండే ఉంటుంది అని కూడా ఈ శ్లోకం యొక్క భావము అని చెప్తున్నారనమాట. అయితే ఈ విషయాన్నే నన్నయ్య పైన పద్యంలో మనకు చెప్తాడు. ఇక భారతంలో ధర్మాలు, వేదాంతము, నీతులు, రసపాత్ర పోషణాదులైనటువంటి కావ్య లక్షణాలు, ఆ తర్వాత వివిధ లక్షణాలకు లక్ష్యాలు, ఇక పూర్వకథలు, పురాణ వృత్తాంతాలు అన్నీ ఇంకా ఎన్నెన్నో ఉంటాయి. భారతం అనేది ఒక విజ్ఞాన కోశం. ఇక కృష్ణద్వైపాయనుడు పరాశరుడనే మునికి, ఇక ఆ తర్వాత ఎవరు పరాశరమునికి దాశకన్యకు అంటే మత్స్యగంధికి యమునా ద్వీపంలో పుడతాడు.
అయితే ఈ వృత్తాంతం మనకు ముందు చెబుతారనమాట. ఆ తర్వాత మనకు వ్యాసో నారాయణో హరిహి అని కూడా సూక్తి. ఎందుకు భాగవతంలో చెప్పబడినటువంటి విష్ణువు యొక్క అవతారాల్లో 21 అవతారాల్లో వ్యాసుడు కూడా ఒకడట. అందుచేత విష్ణు సన్నిభుడు అని కూడా అంటారు ఈయన్ని. ఇక భారతం అన్ని వతాల వారికి సర్వజనులకు కూడా మంచి చేకూర్చేది. పంచమ వేదమని ప్రసిద్ధిత పొందింది. ఇక శాస్త్రకారులు ముందుకు లక్షణం చెప్పి తర్వాత దానికి లక్ష్యం ఉదాహరణంగా చెప్తారు. ధర్మనీతి వేదాంత వ్యాకరణాది శాస్త్రాలలో చెప్పబడినటువంటి లక్ష్యాలు భారతంలో ఉంటాయి. కావ్యానికి అనేక నిర్వచనాలు ఉంటాయి. రసాత్మకమైనటువంటి వాక్యమే కావ్యము అనేది వాక్యం రసాత్మకం కావ్యం అంటారు అనేది వాటిలో ఒకటి. ఇతిహాసం అంటే చరిత్ర, అంటే జరిగిన వృత్తాంతాన్ని ఇది చెబుతుంది. సంస్కృత మహాభారతం శాస్త్రేతిహాసం, ఆంధ్ర మహాభారతం కావ్యేతిహాసం అని అంటారు ఇక్కడ. ఇక ముందుకు వెళ్తే భారత సంహిత నిర్మాణ ప్రశంస అని ముందుకు వస్తారు నాణభట్టతీరి వారు. ఇందులో అమితాఖ్యానక శాఖలంబొలిచి వేదార్థమలఛాయమై సుమహద్వర్గ చతుష్య పుష్ప వితతించోభిల్లి కృష్ణార్జునోత్తమ నానాగుణ కీర్తనార్థ ఫలమై ద్వైపాయనోద్యానజాత మహాభారత పారిజాతమరున్ ధాత్రీసురప్రాథ్యమై. తాత్పర్యం: అనేక ఉపాఖ్యానాలు అనే కొమ్మలతో ఒప్పి వేదాలలోని అర్థమనే నిర్మలమైన నీడ కలదై మంచి గొప్ప 4 పురుషార్థాలు అనే పూల సముదాయంతో ప్రకాశించి కృష్ణార్జునుల యోగ్యాలైనటువంటి వివిధ సద్గుణాలను కీర్తించటం వలనే మేలు అనే పండ్లు కలదై వ్యాసుడనే ఉద్యానవనంలో పుట్టిన మహాభారతేతిహాసం అనే కల్పవృక్షం బ్రాహ్మణులకు ప్రార్థింపదగినదై అలరారుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ తాత్పర్యంలో? అనేక ఉపాఖ్యానాలు అంటే అనేక కథలనే కొమ్మలతో అలరారి వేదాల్లోని అర్థము అనే నిర్మలమైన నీడ కలిగినదై ఆ చెట్టు మంచి గొప్ప 4 పురుషార్థాలు ధర్మార్థ కామ పురుషార్థాలనే పువ్వులతో ప్రకాశించి కృష్ణార్జులైనటువంటి యోగ్యులైనటువంటి వాళ్ళ యొక్క వివిధ సద్గుణాలను కీర్తించటం మేలు అనే పండ్లు కలదై వ్యాసుడనే ఉద్యానవనంలో పుట్టిన మహాభారత ఇతిహాసం అనే కల్పవృక్షం బ్రాహ్మణులకు ప్రార్థింపదగినదై అలరారినదై ఉంది అని చెప్తున్నారు. అంటే ఎంత బాగా చెప్తున్నారు చూడండి. ఇక్కడ వ్యాసుడనే ఉద్యానవనంలో మహాభారతేతిహాసం కల్పవృక్షమైతే దానిలో కొమ్మలు కథలు, ఆ తర్వాత ఇక ఆ పురుషార్థాలు 4 పూలు అనేసి చెప్తున్నారు. ఇక పండ్లు వచ్చి కృష్ణార్జునులను కీర్తించటం వల్ల అనే ఉద్దేశం, మంచి వాళ్ళను కీర్తించటం అనే ఉద్దేశం పండ్లు అనేసి చెప్పి బ్రాహ్మణులకందరికీ ప్రార్థింపదగినదై ఉన్నది ఈ చెట్టు, ఈ కల్పవృక్షం ఏంటి? మహాభారతం అని ఇక్కడ మనకి భారత సంహితలో చెప్తున్నారు. విశేషం: అలంకారం, రూపకం. సుమహావర్గ అనే పాఠాంతరం గ్రహింపదగింది. స్వర్గంలోని పారిజాతం సురప్రాథ్యం, మహాభారతం ధాత్రీసురప్రాథ్యం, సర్వజన ప్రాథ్యం అని ఏ భావం. మహాభారతం పారిజాతం అనటం వలన సర్వ పురుషార్థ విజ్ఞాన ఫల ప్రదానం చేయగలదని తాత్పర్యం. ఇక ఈ విశేషంలో చెబుతున్నారు మహాభారతం ఎలాంటిది, స్వర్గంలోని పారిజాతం ఎలాంటిదో, దేవతలకు ఎలా ప్రార్థించదగినదో అలాగా మహాభారతం ఈ భూమిలో అందరికీ ప్రార్థించదగినది, అలాగా సర్వజనులకు ప్రార్థించదగినది, ఇష్టమైనది. అలాంటి అందుకని మహాభారతాన్ని పారిజాతం అనేది సర్వపురుషార్థ విజ్ఞాన ఫల ప్రదానం చేయగలదని దీని అర్థము అని చెప్పి అంటున్నారు. ఇక వచనము: ఇట్టి మహాభారతంబు ననేక విధ పదార్థ ప్రపంచ సంచితంబు నుపపర్వ మహాపర్వోపశోభితంబు
నృపద్వీప సంభృతంబైన భువనంబజుండు నిర్మించినట్లు కృష్ణద్వైపాయనుండు నిఖిల లోకహితార్థంబు దత్తావధానుండై సంవత్సరత్రయంబు నిర్మించి దాని దేవలోకంబునందు ఒక్కాణింపనారదుంబనిచే పితృలోకంబున ఒక్కాణింపనసితుండైన దేవులుంబనిచే గరుడ గంధర్వ యక్ష రాక్షసలోకంబులందు ఒక్కాణింపశుకుంబనిచే నాగలోకంబునందు ఒక్కాణింప సుమంతుంబనిచే మనుష్యలోకంబున జనమే జైనకు ఒక్కాణింప వైశంపాయనుంబనిచే నేనా వైశంపాయన మహాముని వలన వినివచ్చితి దొల్లికృత త్రేతావసాన సమయంబుల దేవాసుర రామ రావణ యుద్ధంబులనుంబోలే ద్వాపరాంతంబునం బాండవధార్తరాష్ట్రులకు మహాఘోర యుద్ధం వయ్యనందు. తాత్పర్యం: పైన పేర్కొడిన గుణాలు కల మహాభారతం అనే గ్రంథాన్ని పలు రకాలైన శబ్దార్థాల సముదాయంతో కూడినదట్టిని 100 ఉపపర్వాలతోనూ 18 మహాపర్వాలతోనూ ప్రకాశించే దిన్ని అయిన దాన్ని చిన్న ద్వీపాలతోనూ పెద్ద ద్వీపాలతోనూ కూడిన జగత్తును బ్రహ్మ సృజించినట్లు కృష్ణద్వైపాయనుడనే వ్యాసమహాముని సర్వలోక ప్రజల మేలు కొరకు ఏకాగ్రచిత్తుడై 3 సంవత్సరాలు రచించాడు. ఆ మహాభారతాన్ని స్వర్గలోకంలో చెప్పటానికి నారద మహామునిని, పితృదేవతాలోకంలో చెప్పటానికి అసితుడైన దేవలమునిని, గరుడ గంధర్వ యక్ష రాక్షస లోకాలలో చెప్పటానికి తన కుమారుడైన శుకమహర్షిని, సర్పలోకమైన పాతాళంలో చెప్పటానికి తన శిష్యుడైన సుమంతుడిని, మానవలోకంలో పరీక్షిత్తు కుమారుడైన జనమేజయుడికి చెప్పటానికి వైశంపాయనుడనే మరి ఒక శిష్యుడిని పంపాడు. నేనా వైశంపాయన మహాముని వలన మహాభారత కథను విని వచ్చాను. పూర్వం కృతయుగాంతంలో దేవతలకు రాక్షసులకు, త్రేతాయుగాంతంలో రాముడికి రావణుడికి జరిగిన యుద్ధాల వలె ద్వాపర యుగం చివర పాండవులకున్ను కౌరులకున్ను మిక్కిలి భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఇక ఈ తాత్పర్యంలో ఏం చెప్తున్నారు? ఈ పైన చెప్పిన గుణాలు కలిగినటువంటి ఈ మహాభారతం అనే గ్రంథాన్ని అనేక రకాలైనటువంటి శబ్దార్థాల సముదాయంతో కూడినదై 100 ఉపపర్వాలతోనూ 18 మహాపర్వాలతోనూ ప్రకాశించేది అయిన దాన్ని, ఆ తర్వాత చిన్న ద్వీపాలతో పెద్ద ద్వీపాలతో నిండినటువంటి ఈ ప్రపంచాన్ని, ఈ బ్రహ్మాండాన్ని బ్రహ్మ సృష్టించినట్లు కృష్ణద్వైపాయనుడనే వ్యాసమహాముని సర్వలోక జనుల మేలు కోసం ఏకాగ్రచిత్తుడై ఆయన 3 సంవత్సరాలు రాశారటండి మహాభారతాన్ని. ఆయన మహాభారతాన్ని 3 సంవత్సరాలు రాస్తే ఈ ఆంధ్ర మహాభారతాన్ని రచించడానికి కవిత్రయం రాసినటువంటి 3 కాలాల్లో రచించినటువంటి ఆ మహాభారతాన్ని మన తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ యొక్క కృషితోటి అనేక మంది కవులు, సంపాదకులు, సలహా మండలి వాళ్ళందరూ కలిసి 17 ఏళ్ళు కృషి చేస్తే మనకి మహాభారతం ఈరోజు మన చేతికి అందింది. వాళ్ళందరికీ కూడా నమో నమః. ఎందుకంటే వాళ్ళంత కృషి చేయలేకపోతే మనం ఈరోజు మహాభారతాన్ని ఇంత ఆనందంగా చదువుకునే వాళ్ళం కాదు. కాబట్టి వాళ్ళకి నమస్కారం, శతకోటి వందనాలు. అలాగా ఆయన 3 సంవత్సరాలు పట్టింది ఆయన రచించడానికి. ఈ మహాభారతాన్ని స్వర్గంలో చెప్పడానికి ఈయన నారదమని, ఆ తర్వాత పితృదేవతా లోకంలో చెప్పడానికి అసితుడైనటువంటి దేవలమునిని, ఇక గరుడ గంధర్వ యక్ష రాక్షస లోకాలలో చెప్పడానికి ఆయన కుమారుడైనటువంటి శుకమహర్షిని, సర్పలోకమైనటువంటి పాతాళంలో చెప్పటానికి ఆయన శిష్యుడైనటువంటి సుమంతుడిని, మానవలోకంలో పరీక్షిత్తు కుమారుడైన జనమేజయుడికి చెప్పటానికి వైశంపాయనుడనే మరొక శిష్యుడిని పంపుతాడు. నేను ఇప్పుడు చెప్తున్నారు సూతుడు, నేను ఆ వైశంపాయన మహాముని వలన మహాభారత కథను విని వచ్చాను. పూర్వం కృతయుగం అంతంలో దేవతలకి రాక్షసులకి, త్రేతాయుగం అంతంలో రావణుడికి జరిగిన యుద్ధాలలాగా ద్వాపర యుగం చివర పాండవులకు కౌరవులకు మిక్కిలి భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, విశేషం ఏం చెప్తున్నారో చూద్దాం. మహాభారతాన్ని చెరుకుగడతో పోలుస్తారు. చెరుకుగడలో కనుపులుంటాయి. పర్వం అంటే కనుపు, గ్రంథ భాగము. సముద్రంలో అనేక ద్వీపాలుంటాయి. అందులో కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి. మహాద్వీపాలు 4 అని కొందరు, 7 అని కొందరు, 9 అని కొందరు, 13 అని కొందరు, 18 అని కొందరు చెబుతారు. ఇవి పువ్వు చుట్టూ రేకులున్నట్లు మేరు పర్వతం చుట్టూ ఉంటాయి. ద్వీపానికి నడుమ సముద్రం ఉంటుంది. సాధారణంగా ద్వీపాలు 7 అని ప్రసిద్ధి. అవి జంబువు, ప్లక్షము,
కుశము, క్రౌంచము, శాకము, శాల్మలము, పుష్కరము అనేవి. వీటి నడుమ జంబూ ద్వీపం ఉంటుందని, దానిలోనే భరతఖండం ఉన్నదని చెబుతారు. గరుడు పక్షుల రాజు. గరుడులు అనే దేవయోని విశేషాలు కూడా ఉన్నట్లు కనబడుతున్నది. గంధర్వ యక్షులు దేవయోని విశేషాలు. జైమిని, పైలుడు, సుమంతుడు, వైశంపాయనుడు అనేవారు వ్యాసుడి నలుగురు శిష్యులు. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలని యుగాలు 4. ఇందులో వ్యాసుడి జయకావ్యం మహాభారతంగా రూపొందిన దశలు పేర్కొనబడ్డాయి. అలంకారం, ఉపమ. ఇక ఇక్కడ విశేషంలో ఏం చెప్తున్నారు? ఈ మహాభారతాన్ని చెరుకుగడతో పోలుస్తారు. ఈ చెరుకుగడలో మనం అక్కడక్కడ కణుపులు ఉంటాయి అంటే, అలాగే ఇక్కడ పర్వాలు ఉన్నాయి. ఈ పర్వం అంటే ఏంటి? ఈ పర్వం అంటే ఒక కనుపు గ్రంథ భాగం అని అర్థం. ఇక సముద్రంలో అనేక ద్వీపాలు ఉంటాయి. అందులో కొన్ని చిన్నవి, పెద్దవి మహాద్వీపాలు అంటారు. ఈ మహాద్వీపాలు 4 అని కొంతమంది, 7 అని కొంతమంది, 9 అని కొంతమంది, 13 అని కొంతమంది, 18 అని కొంతమంది చెప్తారు. ఇవి ఎలా ఉంటాయి? పువ్వు చుట్టూ రేకులు ఉన్నట్లుగా మేరు పర్వతం చుట్టూ ఉంటాయట. ఈ ద్వీపానికి మధ్య సముద్రం ఉంటుంది. సాధారణంగా ద్వీపాలు 7 అని ప్రసిద్ధి. అవి జంబువు, ప్లక్షము, కుశము, క్రౌంచము, శాకము, శాల్మలము, పుష్కరము. ఇవి 7 ద్వీపాలు. వీటి నడుమ జంబూ ద్వీపం ఉంటుంది. దీనిలోనే భరతఖండం ఉందని చెప్తారు. ఇక గరుడు ఎవరు? పక్షుల రాజు. గరుడులు అనే దేవయోని విశేషాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. గంధర్వ యక్షులు దేవయోని విశేషాలు. ఇక జైమిని, పైలుడు, సుమంతుడు, వైశంపాయన్ అనే వాళ్ళు వ్యాసుడి నలుగురు శిష్యులు. ఇక కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు 4. ఇందులో వ్యాసుడి యొక్క జయకావ్యం మహాభారతంగా రూపొందిన దశలు మనకు పేర్కొనబడ్డాయి. ఇక పద్యము. 10 దినంబులు భీష్ముడాహవ భారకుండు గురుండు, 5 దివసంబులు గణ్ణుడున్ దివస్వద్భయంబు, దినార్థమందుదిత తేజుడు శల్యుడత్యధికోగ్ర వీరగదారణంబది, దినార్థముగాగనిట్లు మహాభయంకర వృత్తితోన్. తాత్పర్యం. 18 రోజులు జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో 10 రోజులు భీష్ముడి సేనానాయకుడిగా ఉన్నాడు. గురుడైనటువంటి ద్రోణుడు 5 రోజులు సేనానాయకుడిగా ఉన్నాడు. కర్ణుడు 2 రోజులు, దినంలో సగం భాగం అధికమైన పరాక్రమం గల శల్యుడును సేనానాయకులుగా ఉన్నారు. మిక్కిలి భయంకరమైన వీరుల గదాయుద్ధం మిగిలిన సగం దినంలో జరిగింది. ఈ విధంగా మిక్కిలి భయంకరమైన మానసిక వ్యాపారంతో అంటున్నారు. అలాంటి మహాభారత యుద్ధంలో మహాభారతంలో 18 రోజులు జరిగినటువంటి కురుక్షేత్ర సంగ్రామంలో దానిలో 10 రోజులు భీష్ముడు సేనాపతిగా ఉంటే, ద్రోణాచార్యుల వారు 5 రోజులు సేనానాయకులుగా ఉంటే, కర్ణుడు 2 రోజులు సేనానాయకుడిగా ఉంటే, ఇంకా 1 రోజులో ఇక సొగభాగం అధికమైన పరాక్రమం కలిగినటువంటి శల్యుడు సేనానాయకులుగా ఉంటారు. మిగిలిన సొగభాగంలో భయంకరమైనటువంటి వీరులు ఎవరు? భీముడు, దుర్యోధనుడు. వాళ్ళ మధ్య జరిగినటువంటి గదాయుద్ధం మిగిలిన సగం రోజులో జరిగిందనమాట. ఈ విధంగా మిక్కిలి భయంకరమైనటువంటి మానసిక వ్యాపారంతో, అంటే అంత భయంకరంగా ఉంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనమాట. విశేషం. ఈ పద్యం తర్వాత 10 దినముల 5 ప్రొద్దులు పదబడి 2 నాళ్ళు లొక్క పగలున్ రేయున్, మదమున రణమనరించిరి నదిసుత గురు కర్ణశల్య నాగపురీషుల్ అనే కంద పద్యం కనబడుతుంది. ఇది ప్రక్షిప్తమని పలువురు భావిస్తున్నారు. ఈ తరల వృత్తంలోని భావమే ఈ పద్యంలో ఉండటం చేత అది లేకపోవటం వలన కథకు బాధ లేదు. తరలమైన వృత్తం అది ధృతి చందంలో పుట్టింది. ప్రతిపాదంలోనూ వరుసగా నభరస జజగ అనే గణాలుంటాయి. 12వ అక్షరంతో యతిమైత్రి అంటున్నారు ఇక్కడ. ఈ విశేషంలో 10 దినముల 5 ప్రొద్దులు పదబడి 2 నాళ్ళు నొక్క పగలును రేయున్, మదమున రణమనరించిరి నదిసుత గురు కర్ణ శల్య నాగపురీషుల్ అని చెప్తున్నారు. అంటే తాత్పర్యంలో చెప్పిందే కంద పద్యంలో. తాత్పర్యంలో పద్యంలో తరల పద్యం అది. ఆ తరల పద్యం నుంచి ఇక్కడ కంద పద్యంలో ఎలా రాశారో చెప్తున్నారు అంతే మనకి. ఇక ముందుకెళితే, 7 అక్షౌహిణులెన్న బాండవ బలంబేకాదశాక్షౌహిణుల్, రూఢిం గౌరవ సైన్యమీయుభయమున్ రోషాహతాన్యోన్యమై, ఈడంబోవక వీకమై బొడువగానే పారుఘోరాజీ, నల్లాడెన్ ధాత్రి శమంత పంచకమునం దష్టాదశాస్తంబులన్. తాత్పర్యం.
పాండవసేన సంఖ్య 7 అక్షోహిణులు, కౌరవసేన సంఖ్య 11 అక్షోహిణులు. ఈ 2 సేనలను తీవ్ర కోపంతో ఇరువైపులనున్న రథగజాదులను వీరులను చంపుకుంటూ వెనుదీయక పరాక్రమంతో పోరాడగా అతిశయించిన భయంకర యుద్ధం చేత 18 రోజులు శమంతక పంచకమనే ప్రదేశములో భూమి కంపించిపోయింది. పాండవుల సంఖ్య సేన, ఆ సేన 7 అక్షోహిణులైతే కౌరవుల సేన 11 అక్షోహిణులు. ఈ 2 సేనలు ఒకరి మీద ఒకరు తీవ్రమైన కోపంతో ఇరుపక్కలా ఉన్నటువంటి రథ గజ తురగ పదాది 4 దళాల వీరులను చంపుకుంటూ వెనుదీయకున్నటువంటి పరాక్రమంతో పోరాడుతుంటే అతిశయించినటువంటి భయంకరమైనటువంటి ఆ యుద్ధం చేత 18 రోజులు శమంత పంచకం అనే ప్రదేశంలో భూమి కంపించిపోయిందంట. ఈ శమంత పంచకానికి ఆ పేరు ఎట్లా వచ్చిందో 79వ వచనంలో చెప్పబడింది. కొన్ని వ్రాతప్రతులలో అక్షోహిణి అనే రూపం కూడా ఉంది అని చెప్తున్నారు ఇక్కడ విశేషంలో. ఈ శమంత పంచకం ఇంతకు ముందు పరశురాముల వారు 21 సార్లు ఆ క్షత్రియులందరినీ చంపారు కదా. అప్పుడు చంపినప్పుడు పడినటువంటి ఆ రక్తపు టేరుల నుంచి వచ్చినది ఈ శమంత పంచకం అన్నమాట. ఆ ప్రదేశం అది. ఇక ముందుకెళితే ఇట్టి మహాభారతంబు కృష్ణద్వైపాయన మహాముని విరిచితంబై ప్రవర్తిల్లుచుండు. ఇటువంటి మహాభారతం అనే గ్రంథం వ్యాస మహాముని చేత రచించబడి ఒప్పారుతూ ఉంది అని చెప్తున్నారు. ఇక ముందుకెళితే ఇం మహాభారతం విమ్ముల బాయక విహితావధానులై వినుచునుండు. వారికి విపుల ధర్మారంభ సంసిద్ధియగు పరమార్థంబయశ్రమమున వేదముల్ 4 నాది పురాణముల్ 18 దత్ప్రమిత ధర్మశాస్త్రంబులును మోక్షశాస్త్ర తత్వంబులు నెరిగిన ఫలమగు నెల్ల ప్రొద్దు దానములను బహువిధ క్రతు హుతజప బ్రహ్మచర్యములను బడియబడిన పుణ్యఫలము బడయబోలు నశేష పాపక్షయంబనగు శుభం పెరుగు. ఇంకొకసారండి. ఇం మహాభారతం బిమ్ముల బాయక విహితావధానులై వినుచుండు. వారికి విపుల ధర్మారంభ సంసిద్ధియగు పరమార్థంబయశ్రమమున వేదముల్ 4 నాది పురాణముల్ 18 దత్ప్రమిత ధర్మశాస్త్రంబులును మోక్షశాస్త్ర తత్వంబులు నెరిగిన ఫలమగు నెల్ల ప్రొద్దు దానములను బహువిధ క్రతుజుకుత జప బ్రహ్మచర్యములను బడయబడిన పుణ్యఫలము బడయబోలు నశేష పాపక్షయంబునగు శుభం వెరుగు. తాత్పర్యం: ఈ మహాభారతాన్ని సమగ్రంగా విడువక ఏకాగ్రచిత్తులై వింటూ ఉండే జనులకు అధికమైన ధర్మకార్యాల లాభం కలుగుతుంది. తథ్యంగా శ్రమ లేకుండా 4 వేదాలను, ప్రధానమైన 18 పురాణాలను, వాటి చేత నిరూపించబడిన ధర్మాన్ని బోధించే శాస్త్రాలను, మోక్ష మార్గాన్ని తెలిపే శాస్త్రాల యథార్థ స్వరూపాన్ని తెలుసుకున్న ఫలం కలుగుతుంది. ఎల్ల కాలాల్లో చేయబడిన దానాల చేతను, వివిధ యజ్ఞాలలో చేయబడిన హోమాల చేతను, జపాల చేతను, బ్రహ్మచర్య వ్రతం చేతను పొందబడిన పుణ్యం యొక్క లాభం పొందశక్యమవుతుంది. సకల పాపాల నాశనం జరుగుతుంది, శుభం వర్ధిల్లుతుంది. ఎంత బాగా చెప్తున్నారు చూడండి ఈ తాత్పర్యంలో. ఎవరైతే ఈ మహాభారతాన్ని సమగ్రంగా విడవకుండా ఏకాగ్ర మనస్సుతో వింటూ ఉండే మనకి అధికమైనటువంటి ధర్మకార్యాల చేస్తే ఎంత లాభం కలుగుతుందో అలాంటి లాభం కలుగుతుందంట. అలాగే శ్రమ లేకుండా 4 వేదాలు, ప్రధానమైనటువంటి 18 పురాణాలు, వాటితో నిరూపించబడినటువంటి ధర్మాన్ని బోధించే శాస్త్రాలు, ఈ మోక్ష మార్గాన్ని తెలిపే శాస్త్రాలు, వాటి యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకున్నామో అంతటి ఫలితం కలుగుతుందంటే ఈ మహాభారతాన్ని. అంటే ఏంటి? 4 వేదాలను చదివిన ఫలం, 18 పురాణాలు చదివిన ఫలం, ఆ తర్వాత ధర్మశాస్త్రాలను చదివిన ఫలం, మోక్ష మార్గాన్ని తెలిపే శాస్త్రాలను చదివిన ఫలము మహాభారతాన్ని ఒక్కటాన్ని చదివితే వింటే వస్తుందట. ఎల్ల కాలాల్లో చేయబడిన దానాల చేత, వివిధ యజ్ఞాల్లో చేయబడిన హోమాల చేత, జపాల చేత, బ్రహ్మచర్య వ్రతం చేత పొందబడినటువంటి పుణ్యం యొక్క ఫలము, లాభము ఈ మహాభారతంతో వినడంతో, చదవడంతో మనం పొందగలుగుతాము. సకల పాపాల నాశనం జరుగుతుంది, శుభం వర్ధిల్లుతుంది.
పాపం నాశనం అవటమే కాక శుభమనేది పెరుగుతుంది అని చెప్తున్నారు విశేషం. ఈ పద్యంలో మహాభారతాన్ని శ్రద్ధతో వినేవారికి కలిగే లాభాలన్నీ చెప్పబడినవి. దీని వలన దాని మహత్యం వ్యక్తమవుతుంది. బ్రహ్మ, పద్మ, విష్ణు, శివ, భాగవత, నారద, మార్కండేయ, అగ్ని, భవిష్యత్, బ్రహ్మ, వైవర్త, లింగ, వరాహ, స్కంద, వామన, కూర్మ, మత్స్య, గరుడ, బ్రహ్మాండ పురాణాలనే మహాపురాణాలు 18. సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరితములనేవి పురాణంలో ఉండే పంచలక్షణాలు. ఇక ఈ పద్యంలో మహాభారతాన్ని శ్రద్ధగా చదివే వారికి వినేవారికి కలిగే లాభాలన్నీ చెప్పబడ్డాయి. కాబట్టి దీని వలన దాని మహత్యం వ్యక్తమవుతుంది అని చెప్తున్నారు. అలాగే 18 మహాపురాణాల గురించి కూడా ఇందులో చెప్పారు. ఇక ముందుకెళ్తే, సౌత్యవతేయ విష్ణుపద సంభవమై విభుదేశ్వరాబ్ధి సంగత్యుపశోభితంబై జగద్విదితంబగు భారతీయ భారత్యమరాప ఘౌఘము నిరంతర సంతత పుణ్య సంపదున్నత్యభివృద్ధి సేయు వినినంగొనియాడిన నెల్లవారికిన్. దీనికి తాత్పర్యం, సత్యవతీపుత్రుడైన వ్యాసుడనే నారాయణుడి యొక్క వాక్కు నుంచి, పాదం నుంచి పుట్టినదై, లేదా వ్యాసుడనే ఆకాశం నుంచి పుట్టినదై, పండిత శ్రేష్ఠులనే సాగరం యొక్క స్నేహమనే సంగమం చే శోభింపబడినదై, లేదా పండితరాజులనే దేవేంద్రులనే సముద్రం యొక్క స్నేహ సంగమం చేత శోభింపబడినదై, లేదా దేవతల రాజైన ఇంద్రుడికి సంబంధించిన సముద్రం యొక్క స్నేహ సంగమం చేత శోభింపబడినదై, విశ్వానికంతటికి తెలియబడినదైన మహాభారతం యొక్క వాక్స్వరూపం అనే దేవనది యొక్క ప్రవాహాన్ని వినినప్పటికీ, ప్రశంస చేసినప్పటికీ సర్వ ప్రజలకు ఎల్లప్పుడూ విస్తారమైన పుణ్య సంపద యొక్క అతిశయమైన అభివృద్ధిని కలిగిస్తుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ తాత్పర్యంలో, సత్యవతీదేవి అంటే యోజనగంధిపుత్రుడైనటువంటి వ్యాస భగవానుడనే నారాయణుడి యొక్క వాక్కు నుంచి, పాదం నుంచి పుట్టి, వ్యాసుడనే ఆకాశం నుంచి పుట్టి, పండిత శ్రేష్ఠులనే సముద్రం యొక్క స్నేహమనే కలయికతో శోభింపబడినదై, లేదా పండితరాజులనే దేవేంద్రులనే సముద్రం యొక్క స్నేహ సంగమంతో శోభితుడై, దేవతల రాజైన ఇంద్రుడికి సంబంధించిన సముద్రం యొక్క స్నేహ సంగమం చేత శోభింపబడినదై, విశ్వానికంతటికీ తెలియబడినదైన మహాభారతం యొక్క వాక్స్వరూపం అంటే ఆ వాక్ సరస్వతి అనే దేవనది అంటే ఆకాశగంగ యొక్క ప్రవాహాన్ని పౌరాణికులు చెప్పగా వినినప్పటికీ, ఇతరులతో ప్రశంస చేసినప్పటికీ, సర్వ ప్రజలకు ఎల్లప్పుడూ విస్తారమైన పుణ్య సంపద యొక్క అతిశయమైన అభివృద్ధిని ఈ మహాభారత వాక్కు అనే గంగ మనకు కలిగిస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు నన్నయ్య భట్టువారు. విశేషం, అలంకారం శిష్టరూపకం. ఇటువంటి అలంకార సంకర ప్రయోగాన్ని ప్రబంధ కవులు విరివిగా చేశారు. నానా రుచిరాత సూక్తి నిధిత్వానికి ఈ పద్యాన్ని ఉదాహరణగా చూపవచ్చును. సూక్తులు అంటే కేవలం నీతులు, సుభాషితాలు అని మాత్రమే అర్థం కాదు. అనేక విధాలైన రుచిరాలైన అర్థాలను ఇచ్చే మంచి మాటల అలంకృత వాక్కుల కూర్పు అని కూడా అర్థం చేసుకునాలి. విభుదేశ్వరాబ్ది సంగతిని భారతమనే గంగకు ముడిపెట్టడంలో ఔచిత్యం ఉంది. రాజరాజ నరేంద్రుడి రాజ్యం తూర్పు సముద్రం చేత చుట్టబడినది కావున భారత గంగా వ్యాప్తిని నన్నయ్య రాజరాజుల వేంగి దేశం వరకు సూచించటం సమంజసంగా ఉంది. అదీ కాక గంగా నది అంటే ఇక్కడ దక్షిణ గంగే అయిన గోదావరి తూర్పు సముద్రంలోనే కదా కలిసేది. రాజరాజ నరేంద్రుడే భారతాన్ని ప్రస్తావించి దాని రచనకు నన్నయ్యను పురికొల్పటం భారత వంశీయులు తన వంశీయులని చెప్పుకోవటం, ఇవన్నీ తూర్పు సముద్రంతోటి భారత గంగా సంగతికి విషయాలే. సాత్యావతేయ విష్ణుపద సంభవమై అనే మాటలో సత్యవంతమైన సర్వవ్యాపకమైన వాక్స్వరూపం నుంచి పుట్టినదనే అర్థాన్ని కూడా సంభావించవచ్చును. అలాగే భారతి అనే చోట భారతదేశ వాంగ్మయ స్వరూపం అనే అర్థాన్ని కూడా భావించవచ్చు. భారతిని గంగా ప్రవాహంతో రూపకం చేయటం వలన భారత సాహిత్య పావిత్ర్యం మహిమా ప్రకటితాలవుతున్నాయి. ఇటువంటి నానార్థాలు గల పద్యాలను నన్నయ్య చాలా అరుదుగా మాత్రమే రచించాడు. శబ్దం యొక్క శక్తి ఇలా ఉంటుందని చూపటానికే నన్నయ్య అక్కడక్కడ ఇలాంటి రచనలు చేశాడని గ్రహించాలి అని చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, నన్నయ్య గారి యొక్క నానా రుచిరార్థ సూక్తి నిధిత్వానికి ఈ పద్యాన్ని ఉదాహరణగా చూపవచ్చు అని చెప్తున్నారు.
ఇక సూక్తులంటే కేవలం నీతులు సుభాషితాలనే కాదు, అనేక రకాలైనటువంటి రుచిరాలైన అర్థాలనిచ్చే మంచి మాటలు, ఆ తర్వాత అలంకృత వాక్కుల కూర్పు అని కూడా అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. ఇక విభుదేశ్వరాబ్ది అంటే తూర్పు సముద్రం యొక్క సంగతిని మహాభారతం అనే గంగకు ముడిపెట్టడంలో ఎంతో ఔచిత్యం ఉంది. ఎందుకు? రాజరాజ నరేంద్రుడి రాజ్యం తూర్పు సముద్రం చేత చుట్టబడింది కాబట్టి భారత గంగా వ్యాప్తిని వేంగి దేశం వరకు సూచించడం సమంజసంగా అనిపిస్తుంది. ఇంకంతేకాకుండా గంగా నది అంటే దక్షిణ గంగను ఏమంటారు? గోదావరినే దక్షిణ గంగ అంటారు. అది తూర్పు సముద్రంలోనే కదా కలిసేది. ఇక రాజరాజ నరేంద్రుడే భారతాన్ని ప్రస్తావించి దాని రచనకు నన్నైన పురికొల్పటం, ఇది భారత వంశీయులు తమ వంశీయులు అని చెప్పుకోవటం, ఇక్కడ ఇవన్నీ కూడా తూర్పు సముద్రంతో కూడి భారత గంగా సంగతికి విషయాలే ఇవంతా అని కూడా చెప్తున్నారు. ఇక సాత్యవతేయ విష్ణుపద సంభవమై అనే మాటలో సత్యవంతమైన సర్వవ్యాపకమైన విష్ణు స్వరూపం నుంచి పుట్టినదనే అర్థాన్ని కూడా మనం భావించవచ్చు. అలాగే భారతీయ భారతి అనే చోట భారతదేశ వాంగ్మయ స్వరూపం అనే అర్థం కూడా మనం భావించవచ్చు. భారతీయ భారతిని గంగా ప్రవాహంతో రూపకం చేయటం వలన భారత సాహిత్యం యొక్క పవిత్రత మహిమ మనకి ప్రకటితమవుతుంది. ఇటువంటి నానార్థాలు గల పద్యాలను నన్నయ్య చాలా అరుదుగా మాత్రమే రచించాడు. శబ్దం యొక్క శక్తి ఎలా ఉంటుంది అని చూపటానికే నన్నయ్య అక్కడక్కడ ఇలాంటి రచనలు చేశాడు అనేది మనం గ్రహించాలి అని ఇక్కడ చెప్తున్నారు మనకి. ఇంతటితో ఈరోజు మహాభారతం స్వస్తి నారాయణీయం తీసుకోండి. చదవనండి. గీత గారా, ఒక్క నిమిషం. ఎన్నో శ్లోకం గుర్తుకుందా మీకు తెలుసా? 3-4 అవునండి. సామిపీతరస భంగ సంగత క్రోధ భార పరిభూత సేతసా మంథదండముపగుష్య పాఠితం అంతదేవదది వాచనం త్వయా. చాలా బాగా చదివారు గీత గారు. దేవా, నీవు పాలన పూర్తిగా త్రాగకముందే మీ తల్లి నిన్ను అక్కడ దించిపోవటం వలన నీకు పట్టరాని కోపము వచ్చును. వెంటనే నీవు అచటి చల్లకవ్వమును తీసుకుని పెరుగు కుండను పగలగొట్టితివి. ఇంకా చెప్తున్నారు ఇక్కడ నానబట్ట తిరువరు స్వామి, పాలన ఇంకా పూర్తిగా తాగకముందే అమ్మ నిన్ను అక్కడ దించేసిందని నీకు పట్టరాని కోపం వచ్చేసిందయ్యా. వెంటనే నువ్వేం చేశావు? అక్కడ చల్లకవం, ఆ చల్లకవంతో ఆవిడ ఇలా జుర్రు జుర్రుమని దాన్ని ఇలా తిప్పుతూ ఉంటుంది కదా, ఆ కవ్వాన్ని బయటకు తీసి దాంతో గట్టిగా ఒక్క దెబ్బ వేస్తాడు స్వామి ఆ పెరుగుకుండకి. నెక్స్ట్ ఉచ్చలధ్వనితముచ్చకైస్తదా సంనిశమ్య జననీ సమాదృత పద్వేశో విసరవద్దదర్శస సద్య వదది విస్తృతం హితౌ. బాగా చదివారు. కృష్ణ, నీవు కోపముచే పెరుగుకుండను పగలగొట్టినప్పుడు గుబిల్లు మనుజు చాలా పెద్ద శబ్దమయ్యను. ఆ చప్పుడును విని యశోదాదేవి వెంటనే పరిగెత్తుకుని వచ్చెను. అప్పుడు నేలపై అంతటను విస్తరించి ఉన్న ఆ పెరుగు విశ్వవ్యాప్తమై నిర్మలముగానున్న నీ కీర్తి వలే శోభిల్లెను. ఇక్కడ చెప్తున్నాడు నానబట్టి తిరువారు, కృష్ణ, నువ్వు కోపంతో ఆ పెరుగుకుండ పగలగొట్టంగానే గుబిల్లుమని శబ్దం వచ్చిందట. ఎంత పెద్ద శబ్దం విని యశోదమ్మ పరిగెత్తుకొని వచ్చేసిందట. అక్కడ ఎలా ఉందంట, ఆ నేల మీద మొత్తం పెరుగు మజ్జిగంతా, చిలికిన మజ్జిగంతా ఇలా పరుచుకుంది. ఎలా ఉందంట ఆ పెరుగు విశ్వవ్యాప్తమైనటువంటి నిర్మలమైనటువంటి నీ కీర్తిలాగా ప్రకాశిస్తోందయ్యా అని చెప్తున్నారు నారాయణ భట్ట తిరువారు. ఈ రోజుకి ఇంతటితో స్వస్తి. ఓం శ్రీ కృష్ణాయ నమః. జై గురుదేవ్. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి
శాంతిః. సర్వం శ్రీ శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. జై గురుదేవ్.